హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా. మీరు? ఫైన్ గుడ్ అండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఎపిక్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు కొన్ని టైటిళ్ళు ముట్టుకోవాలంటేనే భయం వేస్తుంటుంది. అలాంటి టైటిల్ మాకు అసలు భయం లేకుండా మోర్ అంటే సూపర్బ్ టైటిల్ అనిపించింది చెప్పగానే సూపర్బ్ టైటిల్. ఎపిక్ అనే వర్డ్ కూడా క్యాచీ ఉంటుంది, అందరికీ అర్థమయ్యే పదం. అండ్ మనం మిస్యూజ్ కూడా ఏం చేయట్లేదు యాక్చువల్లీ, బికాజ్ వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఏదో సెన్సేషనలైజ్ చేసి సినిమాని పెద్ద చూపిద్దామని కాదు. దానికో రీజన్ ఉంది. అండ్ ఇట్స్ ఆల్సో మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ. ఎపిక్ అండ్ అన్ఫినిష్ స్టోరీ ఒకటి, మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ ఒకటి కూడా. సో అదంతా కూడా టైటిలే. ఆదిత్య కథ చెప్పినప్పుడే ఎపిక్ అన్న టైటిల్తో వచ్చాడా? ఆన్ ద స్క్రీన్ ప్లే ఇట్ వాజ్ రిటన్ ఎపిక్. రైట్. అంటే నేను అడిగిన, ఇది మనకు దొరుకుతుందా, ఎందుకంటే చాలా మంది రిజిస్టర్ చేసి ఉంటారేమో, ఆర్ ట్రయింగ్ అంటే లేదు ఉంది అని తీసుకున్నాం. సరే, ఎపిక్ అనే మాట మనం సాధారణంగా ఎక్కువ వాడడానికి ప్రయత్నించాం, అంటే చాలా తక్కువగా వాడుతుంటాం. ఎపిక్ రా ఇది అంటుంటాం కదా, చాలా తక్కువ సార్లు వాడతాం. ఎపిక్ సినిమా, కల్ట్ సినిమా, ఇది ఎపిక్ రా, ఫిలిమ్స్ గురించి అంటుంటాం. ఓకే. సో ఎపిక్ అన్న మూమెంట్, ఇది ఎపిక్ రా అని అనిపించిన సినిమా అంటే మీరు ఇప్పటివరకు చూసిన సినిమాలో యాజ్ అన్ ఆడియన్స్? ఓ మస్తు చాలా ఉన్నాయి. కొన్ని రీసెంట్గా చూస్తారు అంటే there's many. I felt like Odyssey was epic. నాకు యాక్చువల్లీ మోర్ దెన్ ద బిగ్, అంటే బాహుబలి ఇస్ ఇన్ ద నేమ్ ఓన్లీ, ఇట్స్ బాహుబలి ది ఎపిక్. కానీ అలాంటి సినిమాలు ఉన్నాయి. బట్ నాకు కొన్ని సినిమాలు ఉంటాయి, నా ఫిలిమ్స్ దట్ స్పీక్ టు యూ. అవును. నాకు అలాంటిది ఐ థింక్ సత్యం సుందరం, మేలగన్ మస్తు నచ్చింది అన్నమాట. కార్తీ నేను 2-3 సార్లు చూసిన, కొన్ని దగ్గరలో ఏడ్చిన కూడా ఆ సైకిల్ సీన్ దగ్గర. ఐ ఫెల్ట్ లైక్ దట్ మూమెంట్ ఇన్ ద ఫిలిం ఇస్ ఇట్ సెల్ఫ్ ఎపిక్. నాకు ఆ క్లోజర్ కాకుండా ఆ మూమెంట్ ఒకటి ఎన్నిసార్లు చూసినా, అరే ఈ మూమెంట్ని కూడా ఇంత బాగా అందరికీ అర్థమయ్యేలా తీసిందంటే దట్ మూమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎపిక్ అని అనిపించింది. కానీ చాలామంది ఇగ్నోర్ చేసే పాయింట్ కదా అది. సైకిల్ అన్నది పెద్ద ఏముంది దాంట్లో, ఒక సైకిల్, అదే కదా, ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ ఇచ్చాడు అంతే కదా. దాంట్లో ఏముంది అనుకుంటే స్క్రీన్ ప్లేలో అదొక మ్యాజిక్ చేశాడు. అంటే ఆ సీన్, ఆ బిల్డప్, యాంటిసిపేషన్, ఎక్కడ పోతుంది వాళ్ళు కూర్చొని తాగే కాన్వర్సేషన్, ఎక్కడ పోతుంది అంటే సో మచ్ ఐరనీ ఇస్ దేర్ ఇన్ ద సీన్. మీరు చూస్తే ఆయనకేమో అంత సంతోషం, ఈయన పేరు తెలియదని లోపల, కానీ ఒక అంత చిన్న వస్తువుని పట్టుకొని ఎన్ని ఏళ్ళు గుర్తుపెట్టుకున్నా అంటేనే దోస్ మూమెంట్స్ ఆర్ మోర్ ఎపిక్. అంటే మన అందరి లైఫ్లో ఇవే కదా ఎపిక్ మూమెంట్స్. మనం పెద్ద సాధించేవి ఏం చేయం కదా. అవును. సో దీస్ ఆర్ ది ట్రూ ఎపిక్ మూమెంట్స్. అయితే గ్రాటిట్యూడ్ అనేది తగ్గిపోతున్న ఇలాంటి టైంలో అలాంటి సీన్లు చూస్తుంటే ఎక్కడో చిన్న ఇన్స్పిరేషన్, ఎక్కడో చిన్న కనిపిస్తుంటుంది. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఆర్ట్, కల్చర్ ఆర్ ఎనీథింగ్ ఇస్ సార్ట్ ఆఫ్ లైక్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ లైఫ్. రైట్. ఇట్ మే నాట్ బి లైఫ్, బట్ ఇట్స్ కొన్నిసార్లు కొన్ని సినిమాలు చూస్తుంటే మనం ఆ సినిమా నుంచి బయటకు వచ్చినాక యూ ఫీల్ డిఫరెంట్, ఫీల్ లైక్ యూ లెర్న్ సంథింగ్, నాట్ లైక్ మారల్ లెసన్ అనేది కాదు. నాకు మేలగన్ చూసినప్పుడు అదే అనిపించింది, అరే ఐ వాంట్ టు వాల్యూ థింగ్స్ మోర్, ఎంజాయ్ ద స్మాల్ మూమెంట్స్ అనే ఫీలింగ్ వచ్చింది. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ కెన్ లివ్. ఇమీడియట్లీ ఒక 1 day తర్వాత మనం వేరే జోన్లోకి మారిపోతాం, డిఫాల్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంకో సినిమా ఏదో చూస్తాం, దాని ఎఫెక్ట్ ఇంకో. బట్ మేబీ టేక్ సమ్ ప్రాక్టీస్ బికాస్ ఇట్ షోస్ యూ అరే యూ కెన్ బీ లైక్ దిస్ ఆల్సో అనేది. సో మేబీ దట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సినిమా. సరే, కొన్ని సినిమాలు చూస్తుంటే మీరు అన్నట్టు కొన్ని మూమెంట్స్ని మనం ఎంజాయ్ చేస్తాం, చెరిష్ చేస్తాం, గుర్తుపెట్టుకుంటాం. కానీ కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సినిమా నేను కూడా చేయాలి, నేను కూడా ఇలాంటి జానర్ టచ్ చేయాలి అనిపిస్తుంటుంది యాజ్ ఏ యాక్టర్గా. చాలా ఉన్నాయి అట్లా. అంటే ఫర్ మీ యాక్టింగ్ షుడ్ ఫీల్ రియల్ అండ్ న్యాచురల్ మోర్ దెన్ లార్జర్ దెన్ లైఫ్. బట్ ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ లార్జర్ దెన్ లైఫ్ ఇట్స్ నైస్. అంటే కొన్ని సినిమాలు లైక్ ఐ లవ్డ్ ఫిల్మ్స్ లైక్ తుంబాడ్, మంజుమల్ బాయ్స్, దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో దే ఫీల్ లార్జర్ బట్ దెర్ ఇస్ సమ్ రియల్ ఎమోషన్ ఇన్ ఇట్. సో అలాంటి సినిమాలు ఒక్కసారి అనేది చేయాలనేది ఉంది డెఫినెట్. అంటే ఒక సినిమా చూసిన తర్వాత ఆ డైరెక్టర్తో కానీ లేదంటే ఆ రైటర్తో కానీ మాట్లాడిన సందర్భాలు,
ఇలాంటి క్యారెక్టర్ ఏమైనా ఉందా, ఇలాంటి సినిమా ఏమైనా ఉందా అని అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు? లేదు అసలు లేదు. ఓన్లీ వినోద్ మిడిల్ క్లాస్ మెలడీస్ చేసిన డైరెక్టర్ తోటి మళ్ళీ కూర్చొని స్టోరీస్ జస్ట్ బౌన్స్ ఆఫ్ ఐడియాస్ అన్నీ చెప్తున్నప్పుడు ఐ టోల్డ్ దెమ్ మేబీ ద స్టోరీ ఈ ఒక్క యాంగిల్ ఏమైనా లైక్ ఇఫ్ ద హీరో ద లీడింగ్ యాక్టర్ ఇస్ ఆల్సో వీక్ ఇన్ సమ్ వే చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది కదా, చాలా చాలా హర్డిల్స్ దాటి ముందుకు రావాల్సి వస్తుంది కదా. సో ఆ సినిమాలోనే వాడు హీరో అవుతాడు. అంటే కొన్ని సినిమాలు ఏంటంటే ఫ్రమ్ ద స్టార్ట్ యూ నో దట్ దిస్ గై ఈస్ గోయింగ్ టు డిఫీట్ ఎవ్రీబడి. అవును, ముందు నుంచే ఎట్లా డిఫీట్ చేస్తాడో అనేదే కథ. ఇక్కడ ఏంటంటే హియర్ క్రాసింగ్ ద ఛాలెంజెస్. అసలు వీడు గెలుస్తాడా గెలవడా, వీడు ఇంత వీక్ ఓడు కదా అనేది లాస్ట్కి నిలబడ్డాడంటే ఈజ్ ఓవర్కమింగ్ ఎవ్రీథింగ్ కదా. ఆ స్టోరీస్ కూడా ఇంపార్టెంట్ అని. కానీ ఆడియన్స్ వీటికి ఎక్కువ రియాక్ట్ అవుతారేమో కదా, ఏది వీళ్ళకి ఎక్కువ ఓన్ చేసుకుంటారేమో కదా. బికాస్ దే ఆర్ స్టార్స్. వెన్ యూ సీ సంబడి you relate to as a star, that's different. When you see somebody you want to see the story, that's different, I think. మీకేమనిపిస్తుంది, లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు చూడడం ఇష్టమా లేదంటే? I like all kinds of films. అంటే I enjoy the larger than life films. All kinds of films actually. అట్లేం లేదు నేను ఇవే సినిమాలు చూస్తా ఇవే సినిమాలు చేస్తా అనేది ఏం లేదు. ఐ ఎంజాయ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. రీసెంట్లీ లాస్ట్ 1-2 monthsలో కొంచెం తక్కువ చూసిన, ఎందుకో అంటే మెంటలీ ఆక్యుపైడ్ ఉండి పనిలో పడి కొంచెం తక్కువ చూసిన, కానీ అదర్వైజ్ ఐ ఎంజాయ్ వాచింగ్ ఆల్ ఫిల్మ్స్. అదే షూటింగ్ టైంలో మధ్యలో బ్రేక్ ఇచ్చి ఒక సినిమా చూడాలి అన్న మూడ్ సెట్ అవుద్దా మీకు ఎప్పుడైనా? అంటే సడన్గా పెద్ద షెడ్యూల్ ఉంటుంది, మధ్యలో బ్రేక్ ఇచ్చి ఒక సినిమా చూద్దాం అనిపిస్తుందా? కొన్ని సినిమాలు న్యాచురల్లీ ఎక్సైట్ చేసిస్తాయి. అంటే ఈ సినిమాకి వెళ్ళిపోవాలి ఉరకాలి థియేటర్కి అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మనం వర్క్లో పడి మర్చిపోతాం, జస్ట్ న్యూస్ కనుక్కుంటాం ఎట్లుంది ఈ సినిమా, ఏంది, ఎప్పుడు మంచి సూపర్ టాక్ ఉందా, నైస్ అనుకుంటాం. అదే డిఫరెంట్. కానీ స్కెడ్యూల్స్ మధ్యలో మేము ఎప్పుడన్నా అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నప్పుడు కూడా మా ప్రొడ్యూసర్ ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు చెప్తుంటాడు హీల్ బుక్ టికెట్స్ అండ్ హీల్ టేక్ మీ అనమాట. సో దురందర్ అట్లా చూసినాం మొన్న రావులపాలెంలో ఉండే. ఎక్కడ? రావులపాలెం ఈస్ట్ గోదావరిలో ఉండే. షూటింగ్ కంటిన్యూస్లీ చేస్తుండే, అది కూడా సమ్మర్లో. దురందర్ 2 రిలీజ్ అవుతుంది అని ఇమ్మీడియట్లీ అంటే రాత్రి అంతా షూటింగ్ చేసి పొద్దున్న లేచి ఇమ్మీడియట్లీ సినిమాకి వెళ్ళిపోయినాను. అంటే మాస్ థియేటర్కి వెళ్ళిపోయారు? అక్కడ ఏదో మల్టీప్లెక్స్ కొత్తది వచ్చింది, మల్టీప్లెక్స్కి వెళ్ళినా. బట్ క్రౌడ్లో సినిమా చూడడం ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంటారు? మొన్న విశ్వనాథన్ సన్స్ చూసిన క్రౌడ్లో. క్రౌడ్ అంటే వాట్ ఇస్ క్రౌడ్? సినిమా ఫుల్ ఉంటే అదే కదా ఎంజాయ్మెంట్. అన్నయ్య సినిమాలను ఎలా ప్లాన్ చేస్తుంటారు? ఎక్కడో షూటింగ్లో అన్న సినిమాలు నేను అనుకోకుండా ముందే ఎడిట్లో చూస్తా కదా, కానీ ఆ కిక్ ఉండదు కదా. ఎడిట్లో ఎప్పుడైనా కిక్ ఉండదు. అంటే చాలా ప్రొజెక్షన్ చేస్తుంటాం సినిమా ఎలా ఉండబోతుందేమో అని, కొంచెం ఇమాజినేషన్కి గ్యాప్ ఉంటుంది. అవును. సో ఆ కిక్ అయితే రాదు ఫుల్ సినిమా చూసినట్టు. అన్నిసార్లు ఎడిట్లో చూస్తే కూడా మళ్ళీ మొత్తం సినిమా చూసినప్పుడు కూడా కిక్ ఉంటుంది అనమాట. సో అది ఇట్స్ వెరీ హార్డ్ టు బ్యాలెన్స్ దట్. ఎడిట్లో చూసినప్పుడే బాగా నచ్చేసిన సినిమా ఏంటి మీకు? నావా? మీవి కానీ అన్నయ్యవి కానీ? అన్నవి గీత గోవిందం డెఫినెట్లీ ఐ ఎంజాయ్డ్ లాఫింగ్ సో మచ్. అంటే నేను అది చాలా స్కెప్టికల్గా చూసిన, ఎందుకంటే నేను అర్జున్ రెడ్డి తర్వాత ఈ సినిమా చూసిన అన్నని ఇట్లా ఉంటాడా అని, కానీ ఇమ్మీడియట్లీ నవ్వటం అవన్నీ జరిగినాయి. అర్జున్ రెడ్డి నేను చూడలేదు, ఎందుకంటే నేను యూఎస్లో ఉండే అప్పుడు. నాది బేబీ ఎన్నిసార్లు చూసినా కొన్ని మూమెంట్స్కి ఏడుస్తుండే నేనే. అట్లుండే ద పర్ఫార్మెన్సెస్ ఆర్ ద రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. బేబీ ఎడిట్లో ఎన్నిసార్లు చూసినా ఏడుస్తుంది. ఐ థింక్ ఎపిక్ ఆల్సో ఐ వాచ్డ్ ద ఎడిట్ అండ్ ఐ థింక్ దిస్ వన్ విల్ ఆల్సో వర్క్ రియలీ వెల్. ఇట్స్ వన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ presentation అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, కానీ మంచిగా వర్క్ అవుతుందని ఫీలింగ్ ఉంది. ఆదిత్యహాసన్తో ఫస్ట్ మీటింగ్ గుర్తుందా? అసలు మీకు కూర్చొని ఏం మాట్లాడుకున్నారు? అసలు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఎపిక్ కథ చెప్పాడా లేదంటే ఇంకేదైనా? క్యూరియస్లీ నేను ఈ టైంకి ఆల్రెడీ సితారాలో తక్షకుడు అనే సినిమా సైన్ చేశారు. సడన్లీ ఒకరోజు వంశీ అన్న ఫోన్ చేసి, ఇగో ఈ కుర్రోడిని పంపిస్తున్నా విను, నాకు నరేషన్ అయిపోయినాక ఫోన్ చేయాలి. వంశీ అన్న కాల్స్ ఎంత ఫాస్ట్ ఉంటాయంటే లిటరలీ 25 secondsలో అయిపోతుంది కాల్ అంతా. ఇంత ఇన్ఫర్మేషన్ అన్న ఎవరు ఫార్మాలిటీస్ ఏముండవు, గుడ్ మార్నింగ్ టకటకడ అయిపోతుంది. డైరెక్టర్ ఇంట్లో ఉంటాడు. సో ఐ లిసన్ టు ద స్టోరీ. ఇట్ వాజ్ a 3-hour నరేషన్, వెరీ గుడ్.
మై ఫస్ట్ రియాక్షన్ వాజ్ అది నువ్వు నా కదా నాకే చెప్పినట్టు అనిపిస్తుంది అని ఇమ్మీడియట్ రియాక్షన్. ఎందుకంటే నేను కూడా ఇలానే అబ్రాడ్కి వెళ్ళిన. ఐ గ్రూ అప్ ఇన్ అవర్ అంటే మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ మహబూబ్ నగర్ ఏరియా. నౌ ఇట్ ఇస్ నాగర్ కర్నూల్, కల్వకుర్తి ఇవన్నీ వచ్చినాయి కానీ హీస్ ఫ్రమ్ వనపర్తి. సో ఐ రిలేటెడ్ ఈవెన్ మోర్ టు హిమ్. దట్ బాయ్ గోయింగ్ అబ్రాడ్, ఫాలోయింగ్ ఇన్ లవ్, స్టడీయింగ్ అబ్రాడ్, రెస్పాన్సిబిలిటీస్, లవ్ ఇవన్నీ చాలా అంటే చాలా రిలేట్ అయినా. అండ్ బియాండ్ దట్ ఐ లైక్ ద పర్సన్. మన ఏ ఉద్దేశంతో సినిమా తీద్దాం అనేది చాలా అంటే ఇమ్మీడియట్లీ డబ్బులు చేయాలి, ఇది సక్సెస్ అయితే నేను ఎక్కడికో వెళ్ళిపోతా అని వర్డ్స్ రావు ఆయన మాటలు. ఐ వాంట్ టు హ్యావ్ ఫన్ మేకింగ్ దిస్ ఫిలిం. నాకు ఈ సినిమా చేయటం ఒక రెస్పాన్సిబిలిటీ అనే ఫీలింగ్ తోటి ఉంటారు. అలాంటి మనుషులతోటి మాట్లాడడం, సినిమా చేయటం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మోర్ దెన్ ద ఫిలిం సక్సెస్ ఇట్ సెల్ఫ్. రైట్. ట్రూలీ ఐమ్ టెలింగ్, ఐమ్ నాట్ ఈవెన్ ఫేకింగ్ దిస్. బికాస్ సో అంటే సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆన్ ద ఫ్రైడే. కానీ మనవాడితోటి ట్రావెల్ చేసి కూర్చొని స్ట్రెస్ పడిన విషయాలు కూడా నవ్వు తెప్పిస్తాడు అన్నమాట. సో అట్లాంటి వాళ్ళు ప్రెషియస్ పీపుల్, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దమ్. సో ఐ లవ్ ద బాయ్ అండ్ ఐ లవ్ వర్కింగ్. చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఒకటి చెప్పారు. శేఖర్ కమల సినిమాలో హీరో, సందీప్ సందీప్ రెడ్డి సినిమాలో హీరో లాంటి హీరోయిన్, శేఖర్ కమల సినిమాలో హీరో లాంటి హీరో. ఏంటి కాంబినేషన్, చాలా వెరైటీ కాంబినేషన్ అది. అంటే ఎలా మీరు డిఫైన్ చేశారు? శేఖర్ కమల సినిమాలో హీరో అంటే ఎలా డిఫైన్ చేశారు? సందీప్ రెడ్డి సినిమాలో హీరో అంటే ఎలా డిఫైన్ చేశారు? ప్యూర్లీ ఇప్పుడు సందీప్ సినిమాల్లో ఇఫ్ యూ లుక్ ఎట్ ద హీరో, అంటే ఫర్గెట్ వాట్ ఈస్ సేయింగ్, హౌ ఈస్ బిహేవింగ్, ఆల్ ఆఫ్ దట్ ఇస్ సెకండరీ. అది ప్రతి సినిమాకి డిఫరెంట్ ఉండొచ్చు కానీ కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. ఏంది? కన్విక్షన్, క్లారిటీ, అది మన హీరోయిన్లో స్ట్రాంగ్గా ఉంటుంది ఈ సినిమాలో. శేఖర్ కమల గారి సినిమాల్లో ఏంటంటే సాఫ్ట్నెస్, వల్నరబిలిటీస్, ఒక రిలేటబిలిటీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఈ హీరో అట్లా అంటాడు, కన్ఫ్యూజ్డ్ ఉండి, సాఫ్ట్ ఉండి, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ నాట్ వీక్, హీస్ జస్ట్ ఒక రకమైన లైక్ అ వెరీ నార్మల్ బాయ్. సో దట్ ఈస్ ద కంపారిజన్. అండ్ వి థాట్ ఇట్ వాస్ వన్ వెరీ నైస్ వే టు ప్రజెంట్, ఈజీలీ అండర్స్టాండబుల్ ఫర్ ది ఆడియన్స్ అని అనుకున్నాం. అండ్ మీకు చాలా ఈజీ అయి ఉంటుంది కదా శేఖర్ కమల కైండ్ ఆఫ్ హీరోయిజం, ఆ హీరో క్యారెక్టర్లోకి వెళ్ళడం చాలా ఈజీ అయి ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు చేసిన సినిమాలు కూడా అంతే, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్లు. నో అంటే బేబీ వాజ్ డిఫరెంట్. బేబీ అంటే ఆటో డ్రైవర్ ఉండి ఇన్నోసెంట్ ఉన్నా, బట్ ద నేచర్ హీ వాజ్ ఆల్సో కొంచెం కైండ్ ఆఫ్ వన్ టాక్సిక్ లవర్. ఒక రకమైన అంటే మాన్ ప్రేమ వేరే ఆ అమ్మాయి మీద పడేస్తున్న సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే గొంతు పట్టుకోవటం, అరవటం కానీ. సో హీఈస్ ఆల్సో గ్రే, ద క్యారెక్టర్ ఇస్ గ్రే ఈవెన్ దో హీస్ వన్ బాయ్ నెక్స్ట్ డోర్. రైట్. ఈ సినిమా మీరు అన్నట్టు ఈజీగా పట్టుకోగలనా, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఛాలెంజింగ్. ఈజీగా ఎందుకంటే ఐ రిలేట్ టు ద క్యారెక్టర్ వెరీ ఈజీలీ. ఐ నో ద ఎక్స్పీరియన్సెస్, ఐ నో ద ఫీలింగ్ ఆఫ్ స్టడీయింగ్ అబ్రాడ్. పేరెంట్స్ నుంచి దూరం ఉండటం కూడా చాలా ఈజీగా తెలుసు, ఆ ఫీలింగ్స్ అన్నీ తెలుసు. కానీ అట్ ద సేమ్ టైమ్ ద నేచర్ ఆఫ్ ద ఫిలిం, హౌ ఇట్ ఇస్ కాన్వర్జేషనల్ నేచర్ ఒకటి ఉంటుంది, వల్నరబిలిటీస్ చూపించాలి, వన్ లైనర్స్ చాలా ఉంటాయి. ఆ వన్ లైనర్స్ నేను ఆదిత్యని అడిగిన, వన్ లైనర్స్ చాలా స్కోప్ ఉంది నీ సినిమాలో, నేను కామెడీ యాక్టర్ కాదు కదా, ఒక కామెడీ యాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది కదా అని ఫస్ట్లో అడిగిన. గో టు దిస్ అండ్ దిస్ యాక్టర్ అని పేర్లు కూడా చెప్పిన. ఎవరి పేర్లు చెప్పారు? సో దెన్ హీ వాజ్ లైక్, లేదు, దిస్ ఫిలిం ఇస్ యాక్చువల్లీ ఎమోషనల్. హీస్ వన్ నార్మల్ బాయ్, హీ సేస్ థింగ్స్ ర్యాండమ్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద టీజర్ ఒక మన ఫారినర్ సేయింగ్ ఐమ్ జాన్ క్రిస్టియన్, వీడేంటంటే ఐమ్ ఆదిత్య హిందూ అంటారు. దట్స్ అ వన్ లైనర్. అంటే ఇట్స్ అ సింపుల్ థింగ్, నాట్ మెనీ పీపుల్ మైట్ నాట్ గెట్ ఇట్, సమ్ పీపుల్ మైట్ థింక్ ఇట్ ఇస్ సిల్లీ, బట్ ఇట్స్ హిజ్ నేచర్. సినిమా మొత్తం అట్లనే ఉంటాడు అనమాట. ఒక సీరియస్ సిచ్యువేషన్లో కూడా అమ్మాయిని చిరాకు తెప్పిస్తాడు అనమాట ఈ సిల్లీ స్టఫ్ చెప్పి. బట్ అట్ ద సేమ్ టైమ్ దర్ ఇస్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ ద ఫిలిం. మంచిగా ఎమోషనల్ నేచర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సినిమాలో. వైష్ణవ్కి ఏమైనా కష్టమైందా, టఫ్ అయింది? ఎందుకంటే అది సందీప్ రెడ్డి వంగ హీరోయిజంలోకి వెళ్ళడానికి తనకి యాక్చువల్లీ షీఈ్ అ వెరీ ఇన్స్టింక్టివ్ యాక్టర్, బ్రిలియంట్ యాక్టర్. షీ పిక్సప్ థింగ్స్. అంటే నేనన్నా ముందు సీన్, తర్వాత సీన్ ఏం జరుగుతుంది, ఇమోషన్ ఎలా, ఆదిత్య నువ్వు ఎట్లా ఉంచుకుంటున్నావు, ఎన్ని క్వశ్చన్లు అడిగి పోయి కూర్చుంటా సెట్లా.
అమ్మాయి ఏంటంటే సీన్ చదువుతుంది, ఇమ్మీడియట్లీ పోయి చేసేస్తుంది. అండ్ దెన్ షీ విల్ ఆస్క్, ఓకే ఇస్ దిస్ వర్కింగ్, ఇస్ దిస్ నాట్ వర్కింగ్, అట్లా వెరీ ఇన్స్టింక్టివ్. కానీ తనకి చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ రాసిన విధానంలోనే ఒక మిస్టీరియస్ నేచర్ ఉంటుంది. ఒక అట్ ద సేమ్ టైమ్ చాలా క్లారిటీ ఉంటుంది. మెంటలీ హ్యాస్ లాట్స్ ఆఫ్ క్లారిటీ. అట్ ద సేమ్ టైం అవన్నీ రివీల్ చేయదు. అవును. ఆమె పాస్ట్ ఏంది, ఆమె లైఫ్ ఏంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఏంది, అవన్నీ వీడికి అసలు చెప్పకుండా ఉంటుంది. షీఈ్ ఆల్సో వెరీ ఫార్వర్డ్, బోల్డ్, షీ వాంట్స్ వాట్ షీ వాంట్స్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ తనకి ఛాలెంజింగ్ క్యారెక్టర్. అట్ ద సేమ్ టైమ్ షీఈ్ వెరీ గుడ్, సో షీ పుల్డ్ ఇట్ ఆఫ్. ఆదిత్యలో కనిపించిన యూనిక్ క్వాలిటీ ఏంటి మీకు? చాలా ఉన్నాయి. వన్ థింగ్ ఇస్ డెఫినెట్లీ ఇస్ డైలాగ్స్. మస్తు రాస్తాడు. పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా యూనిక్ పర్స్పెక్టివ్స్ పెడుతున్నాడు అనమాట. కొన్ని డైలాగ్స్ నేను డబ్బింగ్లో కూడా కొన్ని డైలాగ్స్ ఇస్తే ఇట్లా వింటే మస్తు రాస్తాడు రాయుడు. కానీ అట్ ద సేమ్ టైం సినిమాటిక్ నేచర్ ఉండదు, మనం చెప్పినట్టే ఉంటాయి. కానీ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది కదా లైఫ్లో. ఈ క్యారెక్టర్ ఇట్లా ఈ పాయింట్లో ఇట్లా మాట్లాడడం అనేది అందరు రాయలేరు అట్లా. సో నో వన్ కెన్ కాపీ హిస్ రైటింగ్. అంటే చాలా లైఫ్ చూసి వస్తే కానీ అలా రాయలేము. చాలా మందిని చూసి, చాలా క్యారెక్టర్లను చూసి వస్తే కానీ. అదే కాకుండా హిస్ వే ఆఫ్ థింకింగ్ అబౌట్ లైఫ్ ఇస్ ఓన్లీ కొంచెం యూనిక్. రైట్. ఆయన స్టోరీ వింటే బేసిక్లీ ఇంటర్మీడియట్లో అందరిని నవ్వియాలనేది ఆయనకి బాగా ఉత్సాహం లోపల. సో అట్లా ఫేక్ స్టోరీస్ అవన్నీ చెప్పడం స్టార్ట్ అయినాయి. సో అండ్ పీపుల్ స్టార్ట్ లాఫింగ్, ఎంజాయింగ్ ఇట్. సో మనోడు ఏంటంటే వెన్ హీ స్టార్టెడ్ రిఫ్లెక్టింగ్ ఆన్ లైఫ్ త్రూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, ఐ థింక్ దట్స్ హౌ ఈ డెవలప్ ద నేచర్. అంటే ఈ మూమెంట్లో ఈ డైలాగ్, ఈ మూమెంట్లో ఈ స్టేట్మెంట్ చెప్తే బాగుంటుందని హీ రైట్స్. ఒక న్యాచురల్ ఫ్లో ఉంటుంది మొత్తం డైలాగ్స్లో. 90s సిరీస్ చూసారా? అంటే ముందు చూసారా తర్వాత? ముందు నరేష్ కన్నా ముందే చూసిన. సో అప్పుడు ఏమనిపించింది ఆ సిరీస్ చూస్తున్నప్పుడు? అంటే ఎపిసోడ్ వాజ్ లైక్ 25 minutes మ్యాక్స్ కదా. నాకు ఐ వాంటెడ్ టు వాచ్ ఇట్ ఒక మ్యారథాన్. ఇట్లా ఒక సినిమాలా చూసేద్దాం అనే ఫీలింగ్ ఉంటుండే. కానీ కొన్నిసార్లు ఆపాలి కదా, ఆపినప్పుడు కూడా ఐడ్ బి లైక్ ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనే ఫీలింగ్ ఉంటుండే. అండ్ ఐ లవ్డ్ ఇట్. అండ్ సో మెనీ సీన్స్ మళ్ళీ యూట్యూబ్లో రిపీట్ వాచ్లు అట్లా చాలామందికి రికమెండ్ కూడా చేసిన. అండ్ అంటే ఐ నెవర్ కాల్డ్ హిమ్ ఈవెన్ ఆఫ్టర్ వాచింగ్ 90s. నేను ఫోన్ చేసి మస్తుంది ఇది అని నేను ఎప్పుడు చెప్పలే. మై డాడ్ హెడ్ కాల్, నాకు తెలియకుండా మా డాడ్ ఆదిత్యకు ఫోన్ చేసి మస్తు రాసినవరా, యూ విల్ బికమ్ అ బ్రిలియంట్ డైరెక్టర్ అని మై డాడ్ టోల్డ్ హిమ్. సో దట్ ఈస్ సంథింగ్. అబ్రాడ్లో చదువుకున్నారు. ఈ సినిమాలో కథ కూడా ఆల్మోస్ట్ మీకు అదే, ఆల్మోస్ట్ మీ బయోపిక్ లాంటిదే. అప్పుడు అబ్రాడ్కి సంబంధించి ఏదైనా దాన్ని ఏమంటారు, లైఫ్ ఎలా గడిచింది అబ్రాడ్కి సంబంధించిన? నాదా అంటే సినిమా కష్టాలు ఏమైనా ఉన్నాయా అక్కడ? సినిమా కష్టాలు ఏంటి అంటే అబ్రాడ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం సాధారణంగా చూస్తుంటాం కదా, అబ్రాడ్లో చాలా కష్టం ఉంటాయి, ఎడ్యుకేషన్ అదే అంటున్నా. అలాంటి కష్టాలు ఏమైనా కనిపించాయి మీకు అక్కడ? చాలా కనిపించింది. ఎందుకు కనిపించలే? అంటే డబ్బుల నుంచి, అంటే మనం లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే లోన్లీ ఫీల్ అవుతాం అక్కడ. అదో వింత ఫీలింగ్ ఉంటుంది. అంటే మనం ఫ్రీడమ్ క్రేవ్ చేస్తూ మనదే ఇదంతా అనుకుంటూ కూడా మన పేరెంట్స్ని మిస్ అవుతుంటాం అన్నమాట. సో ఆ ఫీలింగ్ అసలు ప్రొజెక్ట్ చేయాలంటే కూడా చాలా కష్టం. ఈ సినిమాలో కొంచెం అది ఉంటుంది. అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐ ఫౌండ్ వెరీ టఫ్. అంటే నేను ఉట్టి ఎడ్యుకేషన్ అప్పుడే కాదు, నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సండేస్ అంటే మండే గురించి ఆలోచిస్తుంటే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, మనం రేపు అనే ఫీలింగ్ వస్తుంది కదా. కానీ నాకు ఆ సండేస్ మా పేరెంట్సే ఎక్కువ గుర్తుకొస్తుంది. వాళ్ళు ఉంటే చాలా మంచిగా ఉంటుంది. మై పేరెంట్స్ నెవర్ కేమ్ టు ద US నేను ఉన్నప్పుడు. రైట్. అన్నయ్య వచ్చేవారు? అన్న అర్జున్ రెడ్డి ప్రమోట్ చేయడానికి వచ్చిండు. అన్న వెళ్ళినప్పుడు మస్తు బాధ అయింది నాకు అప్పుడు. అరే ఫ్యామిలీ ఇక్కడనే ఉంటే బాగుంటుంది, లేకపోతే నేను వెళ్ళిపోతా అనే ఫీలింగ్ వచ్చేసింది అప్పుడు. కానీ ఇంకా డబ్బుల గురించి కష్టపడాలి, సంపాదించాలి, అవన్నీ ఉంటాయి కదా, కష్టాలు ఉంటాయి. ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ అక్కడ పీపుల్ కూడా అబ్రాడ్లో ఎట్లుంటారు అంటే స్మాల్ టాక్ ఎక్కువ ఉంటుంది. హాయ్, హౌ ఆర్ యూ, హౌ వాజ్ యువర్ వీకెండ్, ఐ డిడ్ దిస్, ఐ డిడ్ దట్ ఉంటుంది. కానీ నో వన్ రియల్లీ ఫుల్లీ కనెక్ట్స్ విత్ యూ. వెరీ ఫ్యూ పీపుల్.
ఇక్కడ ఏంటంటే కనెక్ట్ అయితే గట్టిగా కనెక్ట్ అయిపోతాం. వి ఫీల్ ఫుల్ సాటిస్ఫైడ్ ఉంటుంది. అక్కడ ఉండదు. ఆ ఎంటీనెస్ కొంచెం ఉంటుంది. సండేస్ చాలా మిస్ అయ్యారు అబ్రాడ్లో. మరి ఇప్పుడు సండేస్ ఎలా ప్లాన్ చేసుకుంటారు మామూలుగా? సండేసా? యాక్టర్కి సండే, మండే, ట్యూస్డే అన్నీ ఒకటే. చాలా చాలాసార్లు మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఇస్ ద డే బికాస్ యూఆర్ షూటింగ్ ఇన్ అండ్ అవుట్ నైట్స్, డేస్ అట్లా ఉంటుంది కదా. బట్ జనరలీ సండేస్, మేబీ సాటర్డే నైట్స్ క్యాచింగ్ అప్ విత్ సమ్ ఫ్రెండ్స్, ప్లేయింగ్ సమ్ స్పోర్ట్. ఐ లవ్ ప్లేయింగ్ స్పోర్ట్స్. క్రికెట్ ఆడేవారేమో కదా అప్పట్లో బాగా. అప్పట్లో ఆడుతుండే. ఇప్పుడు ఇంకా ద నెంబర్ ఆఫ్ పీపుల్ ప్లేయింగ్ స్పోర్ట్ డిక్రీస్డ్ ఐ థింక్. సో క్రికెట్కి అంత మందిని జమ చేయాలి కదా, రారు. వాలీబాల్కి కూడా అంతే. వాలీబాల్ ఇండోర్ స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతుంటారేమో. ఇప్పుడు పికిల్ బాల్ అట్లాంటివి అట్లాంటివి ఆడుతాం. ఎక్కువ పికిల్ బాల్ అయింది లాస్ట్ 1-2 ఇయర్స్లో. ముందు బ్యాడ్మింటన్ ఎక్కువ ఆడుతుండే. దాని ముందు వాలీబాల్ అయితే విపరీతంగా రాత్రులు మొత్తం ఆడుతుండే. బట్ నౌ ఐ థింక్ ఎవ్రీవన్ మూవ్ టు పికిల్ బాల్. సో ఏదైనా స్పోర్ట్ అంటే కొంచెం థెరపీలా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. వదిలి వచ్చిన తర్వాత ఇంట్లో వాతావరణం ఏమైనా మారిందా? కొత్త అలవాట్లు ఏమైనా నేర్చుకున్నారా? ఇంట్లో వాతావరణం ఎలా మారింది? ఏందో లైక్ ఇట్స్ లాట్స్ ఆఫ్ లవ్, హ్యాపీ స్పేస్. జనరలీ ఇట్స్ వెరీ పాజిటివ్. రియల్లీ ఆల్సో ఐమ్ నాట్ ఈవెన్ కిడింగ్. ద ఓన్లీ న్యూ థింగ్ ఇస్ షీ వాచెస్ లాట్స్ ఆఫ్ కే డ్రామా. సో అది మా అన్నకు ఎక్కువ అలవాటైంది నాకన్నా కే డ్రామా చూడటం. అదొకటే కొత్త చేంజ్. కే డ్రామా చూస్తున్నారా లేదంటే కొరియన్ భాషలో మాట్లాడేస్తున్నారా? తనకు వస్తుంది కావచ్చు, అంత చూస్తుంది. కొన్నిసార్లు అయితే తక్కువ వాల్యూమ్లో కూడా చూస్తుంది, జస్ట్ విజువల్లీ కే డ్రామా చూద్దామని అంత చూస్తుంది అనమాట. సో దట్స్ గుడ్. దట్స్ ద ఓన్లీ చేంజ్. ఐ డోంట్ వాచ్ దట్ మచ్. సో వదిన కోసం భరిస్తున్నారు ఆ కే డ్రామా పెట్టినప్పుడు. బాగా చూస్తారు. నేను ఎక్కువ మీకు అసలు ఇంట్రెస్ట్ ఉండదా కొరియన్ డ్రామాలు? అదే చూస్తుంటా అప్పుడప్పుడు. ఐ లైక్ కొరియన్ ఫిల్మ్స్ మోర్ దెన్ కే డ్రామా. రైట్. ఇఫ్ యూ నో ద డిఫరెన్స్. కొరియన్ ఫిల్మ్స్ కొన్ని ఉంటాయి, లైక్ ఐ లవ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ పాస్ట్ లైఫ్స్. ఈ సినిమాకి కొంచెం దగ్గరగా ఉంటుందా? దగ్గరగా కాదు, ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, ఒక రిలేటబుల్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. పాస్ట్ లైఫ్స్ అనే ఫిల్మ్ ఐ రికమెండ్ ఇట్. ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్. దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ లవ్ వాచింగ్. ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్ వచ్చేసిన తర్వాత బాగా రిలేటబుల్ అయిపోతుంది మనం కే డ్రామాస్కి, కొరియన్ ఫిల్మ్స్కి. అదే వాళ్ళది అది ఒక సాఫ్ట్ మార్కెటింగ్ అని ఒకటి ఉంటుంది కదా. దేర్ మార్కెటింగ్ దర్ హోల్ నేషన్ త్రూ కల్చర్. అవును. అంటే మనకి ఇప్పుడు చూడండి, చాలామంది కొరియాకి వెళ్దాం అనేది వస్తుంటుంది. సౌత్ కొరియాకి వెళ్దామా, బికాజ్ ఒక సరౌండింగ్ వరల్డ్ దే బిల్ట్ త్రూ కే బ్యూటీ, కే డ్రామా, కే దిస్ థింగ్, కే దట్ థింగ్. సో ఇట్స్ వన్ వెరీ స్మార్ట్ థింగ్ టు డూ. ఐ థింక్ ఇండియా షుడ్ స్టార్ట్ డూయింగ్ దట్. మనం కూడా ప్రమోట్ చేసుకోవాలి మన సినిమా. Yeah, it's good. No, our GDP grows so much. It creates so many jobs and all. I'm digressing from cinema. రక్షకుడు అనే ఒక సినిమా చేశారు కదా, అది ఏమైంది? ఏం మంచిగా వచ్చింది కాదు, మంచిగా వచ్చింది. ఎప్పుడో టీజర్ రిలీజ్ చేశారు. అది ఎప్పుడు వస్తుంది? ఐ థింక్ ఇట్స్ కమింగ్ ఆన్ దిస్ ఇయర్. ఈ ఇయర్లో వచ్చేస్తుంది. సూపర్బ్ వచ్చింది. ఇదే ఆఫీస్లో ఎడిటింగ్ జరుగుతుంది కూడా. ఇట్స్ బ్రిలియంట్. ద ఫిలిం ఎక్కడ ల్యాండ్ అయినా ఒక కొత్త కలర్, ఒక కొత్త ప్రజెంటేషన్ అండ్ న్యూ టోన్ టు తెలుగు సినిమా తీసుకొస్తుంది నా ఫీలింగ్. అంటే మల్టీ జానర్ బ్లెండ్ ఉంటుంది ఆ సినిమాలో. వినోద్ అయితే అసలు రైటింగ్ కానీ వరల్డ్ బిల్డింగ్ ఇస్ బ్రిలియంట్ ఇన్ దట్ ఫిలిం. యాక్టర్స్ ఆర్ అమేజింగ్. అంటే అదర్ యాక్టర్స్ ఆల్సో, లైక్ నితాంషి గోయల్ ఫ్రమ్ లాపతా లేడీస్, షీస్ బ్రిలియంట్. తన కళ్ళనే ఇమోషన్స్ అన్నీ కనిపిస్తుంటాయి. దిస్ వన్ యాక్టర్ కాల్డ్ శ్యామ్, ప్రేమలులో జేకే అని. ఆయన అయితే ఒక కొత్త వర్షన్ ఆఫ్ హిమ్ యూ విల్ సీ. హీ కిల్డ్ ఇట్. హీస్ అమేజింగ్. దెర్ ఇస్ ప్రభాకర్ అన్న, కాలికేయ ప్రభాకర్ అన్న. హీఈస్ ఆల్సో ఇన్ అ వెరీ రా. సో ఆ సినిమాలో యాక్షన్, నాకు ఒక హీరోయిక్ ఆర్క్, ఇవన్నీ చాలా ఉంటాయి. చాలా మంచిగా వచ్చింది. ఐ థింక్ ఇట్ విల్ బీ వేరెవర్ ఇట్ ల్యాండ్స్, నెట్ఫ్లిక్స్, వేరెవర్. కానీ ఓటీటీ ఒరిజినల్స్ చేసినప్పుడు అడ్వాంటేజ్, ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏముంటుంది యాక్టర్కి కానీ ఆ ప్రొడక్షన్కి కానీ?
ఐ డోంట్ నో దోస్ వంశీ అన్న అడగాలి. బట్ వీ స్టార్టెడ్ దిస్ యాజ్ అ థియేట్రికల్ ఒరిజినల్. అవును. రైటింగ్ ఫామ్లో అయితే వీ స్టార్టెడ్ దిస్ యాజ్ అ థియేట్రికల్ ఒరిజినల్. నెట్ఫ్లిక్స్ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. Netflix loves Vinod, loves our work in middle class melodies. So they immediately said, we want this. And నాకు కమర్షియల్ బిజినెస్ ఇవన్నీ తెలియదు. సో ఐ క్యాన్ స్పీక్ ఆన్ దాట్. బట్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. వేర్ ఎవర్ ఇట్ ల్యాండ్స్, ఐ థింక్ ఇట్ రీచెస్ మెనీ పీపుల్. అండ్ ఇఫ్ ఇట్స్ అ గుడ్ ఫిలిం, ఆడియన్స్ దొరికేస్తారు దానికి. ఎక్కడ ల్యాండ్ అయినా. అంటే మనకేముంటుందంటే యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ పర్ఫార్మర్, ఎలాంటి సినిమా చేసినా, న్యాచురల్ సినిమా చేసినా, ఎలాంటి సినిమా చేసినా థియేట్రికల్ చేస్తే గ్లోరీ ఉంటుందేమో అనుకుంటాం. అవును. దట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ ఆఫ్ కోర్స్. బట్ ఇది అవుట్పుట్ చూసిన తర్వాత థియేటర్కి వస్తే బాగుండేది అనిపించిందా ఇప్పుడు? మొత్తం అవుట్పుట్ ఇంకా రావాలి. ఐ థింక్ దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. ఎక్కడ ల్యాండ్ అయినా ఒక స్పెషల్ ఫిలిం అయితే సో దట్ ఈస్ వినోద్స్ అండ్ మై కాన్ఫిడెన్స్. నాకు తెలిసి ఇంకా వంశీ అన్న అండ్ Sitara team haven't watched it yet. Once they see, they'll be proud of what Vinod and the whole team did. మిమ్మల్ని ఇంకా విజయ్ దేవరకొండ బ్రదర్గా చూస్తున్నారా, లేదంటే మీకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ఏదైనా తెచ్చుకున్నాను అనిపిస్తుందా మీకు? ఇమాన్యుల్ తోటి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, పాడ్కాస్ట్. రైట్. ఇమాన్యుల్ కూడా ఇదే క్వశ్చన్ అడిగారా? దానికి ఆన్సర్ ఇప్పుడు చెప్పండి పర్లేదు. ఏంటి, అందరూ మిమ్మల్ని విజయ్ దేవరకొండ తమ్ముడు అని పిలుస్తారు అంటే నా రెస్పాన్స్ ఏంటంటే తమ్ముడు కాబట్టి తమ్ముడే పిలుస్తారు అని చెప్పిన. సో దట్ ఈస్ మై ఆన్సర్. దట్స్ ఆల్. ఇట్స్ నథింగ్ రాంగ్, నథింగ్. బట్ ఐఎమ్ క్రియేటింగ్ మై ఓన్ మార్క్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ మై సెల్ఫ్ ఆల్సో. అంటే కొత్త స్టోరీస్, కొత్త డైరెక్టర్స్ని అయితే డెఫినెట్లీ తీసుకొస్తున్నా. అంటే బేబీ లాంటి సినిమా కూడా అంత రీచ్ వచ్చింది అంటే ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీ, ఇట్స్ బికాస్ ఆఫ్ ద హోల్ టీమ్. బట్ to back those films and do it also takes lots of risk and courage. Same thing with Epic, Takshakudu. I'm doing one more film with a new director. Duet కాకుండా ఇంకోటి కూడా అయిపోయింది ఆల్మోస్ట్. సో ఈ సినిమాలన్నీ ఒక కొత్త కలర్, ఒక కొత్త విజన్ తోటి వస్తున్నాం బయటికి. అండ్ ఐ థింక్ విత్ దాట్ పీపుల్, అంటే నేను కొన్ని దగ్గర షూటింగ్ చేసిన, అబ్రాడ్ ఎక్కడ పోయినా దే రికగ్నైజ్ మీ యాజ్ బొంబాయి చట్నీ. అరే ఆ సినిమా చేసినాం, గుంటూరు, వి లవ్ దట్ ఫిలిం అని చాలామంది వస్తారు. నేను ఈస్ట్ గోదావరిలో షూటింగ్ చేస్తుంటే, ఏదో చిన్న ఊళ్ళో షూటింగ్ చేస్తుంటే అది నా పిల్లరా అని అరుస్తుంటారు ఈ జనాలు. సో ఇట్స్ అ మార్క్ ఆఫ్ ద ఫిలిమ్స్. నాట్ మెనీ పీపుల్ ఆల్సో సే విజయ్ దేవరకొండస్ బ్రదర్ అది అని అంటారు. ఇట్స్ ఆల్సో గుడ్. రైట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్ యాజ్ వెల్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఐఎమ్ డూయింగ్. బేబీ తర్వాత అసలు ఒక్కసారిగా ఫ్లో ఆఫ్ ఆఫర్స్ ఉంటుంది కదా, అలా ఎవరిని అడిగినా సరే ఆనంద్ దొరుకుతాడు అన్న యాంగిల్లో ఆలోచించారు అందరు కూడా. ఆ ఫ్లోని ఎలా తట్టుకున్నారు? అంటే ఎక్కువ కథలు వినడం ఇదంతా కొంచెం. చాలా కథలు విన్నా, చాలా అంటే చాలా విన్నా, ఇప్పుడు కూడా వింటూనే ఉన్నా, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అంటే అది నేను చేసినా చేయకపోయినా నాకు అర్థమవుతుంది. స్టోరీ లిస్నింగ్ ఇస్ ఆల్సో స్కిల్. సో యూ అండర్స్టాండ్ స్టోరీలో ఏం వర్క్ అవుతుంది, నాకు రిలేట్ అవుతుందా లేదా, నేను చూస్తున్నాను ఆ క్యారెక్టర్ లాగా, అవన్నీ నాకు అర్థమవుతాయి. ఇఫ్ ఐ లిసన్ టు మోర్ స్టోరీస్ దెన్ ఐ విల్ అండర్స్టాండ్ దట్. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ బీయింగ్ సెలెక్టివ్. డూయింగ్ వాట్ యూ లైక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫాలోయింగ్ అ ట్రెండ్. అంటే అది వర్క్ కాకపోయినా స్టిక్ టు వాట్ యూ వాంట్ టు డూ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఎవరో ఏదో చెప్పినరు, లేకపోతే ఇవే వర్క్ అవుతున్నాయి, థియేటర్లో ఇది వర్క్ అవుతుందంటే నేను అవి నమ్మను. బికాజ్ ఇఫ్ యూ మేక్ అ గుడ్ ఫిలిం, ఐ థింక్ ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్ ఎనీ డే, ఎనీ టైమ్. అది దట్స్ మై స్ట్రాంగ్ బిలీఫ్. ఐ విల్ ఫాలో దట్ ఓన్లీ ఫర్ ద నియర్ ఫ్యూచర్ అట్లీస్ట్. బేబీ తర్వాత మీలో వచ్చిన ఒక చేంజ్ ఏంటంటే ఏం చెప్తారు? బిగ్ చేంజెస్ మనం ఏమనుకుంటామంటే, ఒకసారి పెద్ద సక్సెస్ వస్తే అది ఇక్కడ ఇట్లా నీ దగ్గర ఉండిపోతుంది అనిపిస్తుంది ఇట్లా. కానీ ఆ సక్సెస్ అనేది ఇట్స్ నాట్ సంథింగ్ యూ ఓన్. అది ఇట్లా వస్తుంది, అట్లా వెళ్ళిపోతుంది. సక్సెస్ ఇస్ ఓన్లీ ఫర్ ఈగో. మనకి మన దగ్గర ఉండదు అది. యాక్చువల్ హ్యాపీనెస్ ఇస్ ఇన్ ఎవ్రీ డే. అంటే మనం షూటింగ్ చేసేటప్పుడు, మన కొలీగ్స్ తోటి మంచిగా పనిచేస్తున్నప్పుడు, కొత్త ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు, దట్స్ ద ట్రూ హ్యాపీనెస్, ట్రూ జాయ్ యూ ఫైండ్ దేర్. ఒక ఫ్రైడే కోసం వెయిట్ చేసి ఆ రోజు సక్సెస్ అయితే నేను హ్యాపీ ఉంటా అనేది, అది అలాంటి థాట్ పెట్టుకోవడమే వేస్ట్. నేను బేబీ అప్పుడు అట్లా ఆలోచిస్తుండే,
ఇది సక్సెస్ అయితే నాకు కెరియర్ సెట్ అవుతుంది, నేను హ్యాపీగా ఉంటా, అది అయ్యింది. కానీ దాని తర్వాత అది నా దగ్గర లేదు. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ స్టార్టింగ్. మళ్ళీ అవును. మళ్ళీ 0 ఇట్స్ నుంచి లైక్ స్టార్ట్ చేయాలి. 12th ఫెయిలా దాంట్లో అవును. రీస్టార్ట్ అనే సాంగ్ ఉంటుంది కదా, అవును. అట్లాంటి ఇప్పుడు ఎపిక్ పెద్ద హిట్ అయినా యూ హ్యావ్ టు స్టార్ట్ అగైన్. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ మోర్ దెన్ వెయిటింగ్ ఫర్ September 11th సక్సెస్ అయితే సెట్ అనేది కాకుండా జస్ట్ డూ యువర్ వర్క్, బీ హ్యాపీ. అంటే ఇదివరకు మనకు దర్శకుడు వచ్చి కథ చెప్తే సరిపోతుంది, ఓ ప్రొడ్యూసర్ వచ్చి నమ్మితే సరిపోతుంది అనుకున్న స్థాయి నుంచి ఇప్పుడు ఈ సినిమాని ఇంకొంచెం గట్టిగా ప్రమోట్ చేసుకోవచ్చు, ఇంకొంచెం గట్టిగా బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ వస్తున్నాడు అనుకున్నంత స్థాయికి వెళ్ళారేమో కదా. అవును, అంటే డెఫినెట్లీ వాట్ ఇప్పుడు బేబీ వాజ్ మేడ్ ఇన్ 6 crores, మిడిల్ క్లాస్ మెలడీస్ వాజ్ మేడ్ ఇన్ 2.5 crores. ఇప్పుడు ఈ సినిమాలు 15-20 crores చేస్తున్నా. దట్స్ గ్రోత్ ఇన్ కూడా ఇంకొంచెం బడ్జెట్ 20 అట్లా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నెంబర్స్, ఐమ్ సారీ. బట్ జస్ట్ బికాజ్ ఇది హిట్ అయితే నేను ఇమీడియట్లీ 40 crore 50 crore సినిమా చేయాలని కూడా లేదు. ఐ వాంట్ టు స్టిక్ టు ప్యూర్ నైస్ స్టోరీస్. ఈవెన్ ఇఫ్ ఐమ్ డూయింగ్ సమ్ యాక్షన్ ఫిల్మ్ ఆల్సో డూ ఇట్ వెరీ రా, డూ ఇట్ వెరీ డిఫరెంట్లీ అనేదే ఉంది మెంటలీ. ఎందుకంటే బిజినెస్ అర్థమవుతుంది నాకు మెల్లగా. జస్ట్ బికాజ్ ఒక సినిమా హిట్ అయితే నెక్స్ట్ 40 crore చేయాలి, 50 crore బడ్జెట్తో చేయాలి అనేది అయితే లేదు నాకు. ఎందుకంటే దట్ గివ్స్ యూ, దెన్ యూ హ్యావ్ టు డూ బిగ్గర్ నెంబర్స్, దెన్ దట్ మేక్స్ యూ డూ ఓన్లీ సర్టన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ద స్వీట్ స్పాట్ ఆటోమేటిక్గా మార్కెట్ కూడా మారిపోద్ది కదా. నిజంగానే ఒక 50 crores ఇఫ్ యూ సినిమా సీ వస్తే ఫిల్మ్స్ లైక్ ఇప్పుడు కొంతమంది ఉంటారు లైక్ ఫాజిల్ గారు ఉన్నారు. ఆయన ఇష్టం వచ్చింది చేస్తాడు, పెద్ద సినిమాలు చేస్తాడు, చిన్న సినిమాలు చేస్తాడు, ఏ సినిమాలు చేస్తాడు. దట్ ఈస్ ద స్వీట్ స్పాట్ టు బీ ఇన్. ఎందుకంటే అలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు యూ కెన్ డూ వెరైటీ. ఇట్స్ వెరీ ట్రిక్కీ, ఐ అండర్స్టాండ్. బిజినెస్ పరంగా అయితే ట్రిక్కీ, కానీ యూ హ్యావ్ టు స్టిక్, కొంచెం కన్విక్షన్ కావాలి. అలాంటిది చేయగలిగితే స్టార్డమ్ కాకుండా సినిమాలు మంచిగా చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. దట్ ఈస్ ఇప్పుడు మీకు ఒక సడన్గా ఒక యాక్షన్ స్టోరీ ఎవరైనా వచ్చి కూడా యాక్షనే కదా. ఇంకా లార్జర్ దాన్ లైఫ్ మీరు కొన్ని వచ్చినాయి యాక్చువల్లీ, బట్ దట్ ఆల్సో ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు యాక్షన్ ఏంటంటే పెద్ద స్టార్స్ అందరూ యాక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి బడ్జెట్లు ఉన్నాయి, సెట్లు ఉన్నాయి, సేఫ్టీ ఉంది. అంటే చిన్న సినిమాలు ఏంటంటే మళ్ళీ 60 days 65 ఆ జోన్లో చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ బడ్జెట్స్ తోటి యూ గెట్ ద బెస్ట్ టెక్నీషియన్స్, యూ కెన్ గెట్ ఫైట్ మాస్టర్స్ ఫ్రమ్ అబ్రాడ్. అది సో చిన్న సినిమాల్లో హౌ డూ యూ స్టాండ్ అవుట్ విత్ యాక్షన్? పంచెస్, కిక్స్ అవన్నీ కొత్త కాదు మన ఆడియన్స్కి. సో యూ హ్యావ్ టు షో సమ్ రానెస్, ఏదో ఒకటి డిఫరెంట్. ఇప్పుడు కొన్ని థాయ్ సినిమాలు వస్తాయి, దాంట్లో యాక్షన్ వింతగా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది, ఎంగేజ్ అయిపోతాం. అలాంటి సినిమాలు చేయగలిగితే చిన్న సినిమాలు యాక్షన్ చేస్తే మంచిది. సో ఇఫ్ ఐ డూ అన్ యాక్షన్ ఫిల్మ్, ఐ హ్యావ్ టు పుట్ దట్ మచ్ ఎఫర్ట్ ఇన్. గట్టిగా ఒక 3-4 months ట్రైన్ చేసి అంత రానెస్ తీసుకొస్తే అప్పుడు యాక్షన్ నా మీద వర్క్ అవుతుంది, లేకపోతే చేయడం వేస్ట్ అంటున్నా. పెద్ద స్టార్స్ అందరు క్రేజీ యాక్షన్ చేస్తారు కదా. ఇప్పుడు యూ సీ మై బ్రదర్స్ విలన్స్ ఆర్ ప్యారడైజ్ చూడండి, టాక్సిక్ చూడండి, లుక్ ఎట్ ద స్టంట్స్ దే ఆర్ డూయింగ్. హూ విల్ డిఫీట్ దట్? యూ కాంట్. టాక్సిక్ చూసారా ట్రైలర్? యా, విజువల్స్ లుక్ అమేజింగ్, ఆల్ లైక్ ప్యారడైజ్ లుక్స్ అమేజింగ్, ఎవ్రీథింగ్. సడన్గా ఎవరైనా వచ్చి ఒక యాక్షన్ సినిమా చెప్తే పెద్ద స్థాయిలో, ఎలాగే అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య చూసుకుంటాడు కదా, జాన్ అనుకుంటారు. పెద్ద స్థాయిలో ఎందుకు చెప్తారు? అంత ట్రేడ్ రావు కదా, ఊరికనే చెప్పారు కదా. కానీ ఐ హర్డ్ వన్ రా యాక్షన్ ఫిలిం. కానీ అదే ఇట్లాంటి ప్రొడ్యూసర్ కూడా ఇలాంటి మేకింగ్లో నమ్ముతూనే అప్పుడు చేయాలి, ఊరికనే చేయకూడదు అనిపిస్తుంది. జస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తే వర్క్ అవ్వకపోవచ్చు ఊరికనే. అన్నయ్య పబ్లిక్ మీటింగ్స్లో కానీ బయట కానీ ఏం మాట్లాడినా వైరల్ అయిపోతుంటుంది, ఏం మాట్లాడినా. సో ఆ క్వాలిటీ మనకు కూడా వస్తే బాగుంటుంది అనిపిస్తుందా ఎప్పుడైనా? అట్లాంటివి డిజైన్ చేయలేము, అది ఆడియన్స్ ఇస్తారు అనుకుంటాను నేనైతే. ఎవరు అనుకొని చేయరు కదా, అది జస్ట్ అయిపోతుంది. అండ్ అన్న ఇస్ హిమ్సెల్ఫ్, అదేం డిజైన్ చేసి చేయట్లేదు. తను న్యాచురల్గా ఉండి, ఆర్గానిక్గా ఉండి, ఆయనకు వచ్చిన స్టార్డమ్ తోటి, ఆయనకు వచ్చిన ఎఫెక్షన్ తోటి అలా అయిపోతుంది. మేబీ నా ఏదైనా సినిమా అప్పుడు నాకు కూడా అట్లా అవ్వచ్చు. రైట్, ఎపిక్ వస్తుంది, సెమిస్టర్ వైజ్ చూస్తున్నారు ఇది జనం. యా, సెమిస్టర్ రైట్ నా ఫస్ట్ సెమిస్టర్. రైట్, దీనికి మళ్ళీ కంటిన్యూషన్ ఏమైనా ఉందా? ఉంది. ఆదిత్య హ్యాస్ అ స్టోరీ ఇన్ మైండ్. నాకు ఇంకా నరేట్ చేయలేదు, చెప్పలేదు. హీస్ లీవింగ్ ఇట్ క్యూరియస్గా ఉంచుతుండు. ఇది హిట్ అయితే ఇమ్మీడియట్లీ అది నెక్స్ట్ ఇయర్ చేసేస్తాం అది. రైట్, ఐ విల్ డూ ఇట్.
అండ్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ వెరీ గుడ్ ఫిల్మ్ అండ్ బిగ్ హిట్. సూపర్ అండి. ఎపిక్ టీజర్ బాగుంది, పాటలు చాలా బాగున్నాయి, ఇంకా 3 పాటలు రాబోతున్నాయి. ఇంకా వస్తున్నాయి, Yeah. ట్రైలర్ కూడా రెడీ ఉంది. Yeah. సో ఆదిత్య మీద ఖచ్చితంగా పాజిటివ్ లుక్ ఉంటుంది ఆదిత్య మీద. అలాగా మీరు బేబీ తర్వాత మా మీ కాంబినేషన్ కాంబినేషన్ సితారా, విశ్వనాథన్ సింగ్, అన్ని కేశాం చాలా అన్నీ ఒక పర్ఫెక్ట్ ఒక ప్యాకేజీలో వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. Thank you మీరు so ఏదైతే నమ్మారో ఈ సినిమా గురించి అది ఫుల్ ఫ్లెజ్డ్గా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.